ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం కోసం కనిపెడుతున్నారు కదా. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. No weapon formed against you shall prosper. Isaiah chapter 54 verse 17. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎవరిని ఏమి అనకపోయినా, మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా, మన ఎదుగుదలను బట్టో మనకున్న జ్ఞానాన్ని బట్టో మనము చేస్తున్నటువంటి మంచి కార్యములను బట్టో మనకి శత్రువులు తయారవుతుంటారు, మనకి విరోధులు తయారవుతుంటారు. అది మన ద్వారా జరిగినది కాకపోయినప్పటికీ మనల్ని చూసి ఓర్వలేని వారు, మన ఎదుగుదలను చూసి సహించలేని వారు, మనల్ని క్రిందికి త్రొయ్యాలి అని ఆలోచించేవారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. అవునండి, నా జీవితంలో కూడా నేను ఎవ్వరి జోలికి పోకపోయినా నా పనేదో నేను చేసుకుంటున్నా, నా కుటుంబాన్ని చూసి ఓర్వట్లేదు, నా యొక్క ఎదుగుదలను చూసి ఓర్వట్లేదు, నా పైన అంధకార క్రియలను ప్రయోగిస్తున్నారు, నా పైన లేనిపోని నిందలు వేస్తున్నారు అని నువ్వు బహుశా ఈరోజు దుఃఖిస్తున్నావేమో. దేవుడు చాలా క్లియర్గా నీతోనే మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఆ ఆయుధము ఏదైనా కానీ వర్ధిల్లదు, అది నిన్ను ఏమీ కూడా చెయ్యలేదు. హల్లెలూయా. మనం దానియేలును గూర్చిన కొన్ని సంఘటనలను చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. దానియేలు తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. రాజైనటువంటి దర్యావేషుకు దానియేలు అంటే చాలా ఇష్టం. సో దానియేలుకు ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని దర్యావేషు ఆలోచన చేస్తున్న క్రమంలో దానియేలుతో పాటు ఉన్న మిగతా ఉద్యోగులు, మిగతా పరివారం అనుకున్న విషయం ఏంటంటే, దానియేలును ఏదో ఒక విధంగా రాజు ముందు ఒక అల్పునిగా చేయాలి, దానియేలు పైన ఏదో ఒకటి నెట్టేసి దానియేలును చంపేయాలి అని ఆలోచన చేశారు. అయితే దానియేలు పైన కుట్ర చేసి దానియేలు ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ ఒక్క విషయంలో దానియేలు ఎవరి మాట వినడు గనుక ఆ యొక్క ఆజ్ఞను ప్రవేశపెట్టి, అది కూడా రాజు ద్వారా ప్రవేశపెట్టి దానియేలును ఇరికించారు, దానియేలును సింహపు బోనులో వేయించారు. కానీ ఏమైంది? ఆ సింహపు బోనులోకి వెళ్ళినప్పటికీ దానియేలుకు ఏ హాని జరగలే. అయితే విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఆజ్ఞను పుట్టించారో, ఎవరైతే సింహపు బోనులో పడేశారో, మనం అక్కడ వాక్యాలు చూస్తే వారే ఆ సింహపు బోనులోకి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. ఎవరైతే ఈరోజు నీ పైన నిందలేస్తున్నారో, ఎవరైతే నీ కుటుంబానికి కష్టాన్ని కలిగిస్తున్నారో, ఎవరైతే నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి అడ్డుగా ఉంటున్నారో, ఎవరైతే నీకు ఏదో ఒక విధంగా హాని చేయాలని ప్రయత్నిస్తున్నారో, సహోదరి సహోదరుడా జ్ఞాపకం ఉంచుకో, వారిపైకే అది తిరిగి రాబోతుంది. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు. నిన్ను కృంగదీస్తున్న వారిని దేవుడు ఉపేక్షించడు. వారు తీసిన గుంటలో వారే పడిపోతారు. కాబట్టి నువ్వు దుఃఖించకు, నువ్వు బాధపడకు, నీ శత్రువులను చూసి భయపడకు. నీ పైన వేస్తున్న నిందలను చూసి నువ్వు ఏమాత్రం కూడా భయపడొద్దు. ఎందుకంటే అది ఏ ఆయుధమైనా, అది నింద అనే ఆయుధం కావచ్చు, అది అనారోగ్యం అనే ఆయుధం కావచ్చు, అది నీ కుటుంబ సమస్యల ద్వారా నిన్ను కృంగదీసే ఆయుధం ఏదైనా కావచ్చు, అదేది కూడా వర్ధిల్లదు, అదేది కూడా నీ పైకి రాదు, అదేది కూడా నిన్ను పడివేయలేదు. నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు బలంగా ఉంటావు, నువ్వు జ్ఞానం కలిగి ఉంటావు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా లేవు. నీ పక్షాన ఉన్నది ఎవరు? దేవుడు.
యేసయ్య నీ పక్షానున్నాడు. సర్వలోకాన్ని సృజించిన దేవుడు నీ పక్షానున్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలేయలేడు. ఆయన నువ్వున్న కష్టాల్లో నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు. కాబట్టి భయపడకు, కృంగిపోకు. దేవుని యొక్క సహాయం నీకున్నది, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ నీకున్నాయి గనుక ధైర్యంగా జీవించు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. జీవం కలిగిన దేవా, స్తోత్రాలనైనా జీవాధిపతివి వందనాలు. అవును తండ్రి, మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం అయినా కానీ అది వర్ధిల్లదు ప్రభువా. లేఖనాల ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఏదైతే విరోధముగా ఈ రోజున రూపింపబడిన పరిస్థితి ఉన్నదో అయా, మీరు చూస్తున్న దేవుడు, అదేది కూడా వారి పైకి రాకుండా, వారిని కృంగదీయకుండా, వారి యొక్క కుటుంబ జీవితానికి, వారి యొక్క ఆర్థిక జీవితానికి, వారి యొక్క శారీరక జీవితానికి ఎటువంటి సమస్యలు తీసుకొని రాకుండా తండ్రి మీరే వారిని కాపాడండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రతి విషయంలో బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని గురించి పేరు పేరున ప్రార్థిస్తున్నాం నాయన. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించండి అయా. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి అయా. భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు వారిని కృంగదీస్తున్న తరుణంలో బిడ్డలకు యేసు నామంలో విడుదల అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం అయా. ఎవరైతే నాయన ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారో అప్పులనే సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో నూరంతలుగా ఫలించే కృప అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా ఎంతో మంది మానసిక సమస్యలతో, ఎడిక్షన్స్తో, బ్యాడ్ హ్యాబిట్స్తో అయా కృంగిపోతున్నారు. వాటన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయన, ఎవరైతే నాయన కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారో ఆ కుటుంబాలను కట్టండి, సమాధానంతో, శాంతితో ఆ కుటుంబాలను నింపండి అయా. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన, ఈ రోజున మా ప్రయాణాల్లో మీరు తోడై ఉండమని, రక్షణ దయచేయమని, మా పనులన్నిటినీ ఆశీర్వదించమని, మమ్మల్ని జ్ఞానంతో నింపమని, మా ద్వారా తండ్రి మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.